వచ్చిన పండుగలు జరుపుకున్నవా వారి కాలిక కలపండి మన కడబండినట్టే ఇక మన కన్న పేరు దగ్గర ఎందుకు కొట్టు పేరు దూరమైనట్టే బామ వెళ్ళిపోదాం రమ్మని భార్యని తీసుకొని అవ్వరార ఊళ్ళో ఉన్న ప్రజలోకులారా ఇక కుండ బోనాలు ఎత్తుకోమన్నాడు ఎవరింటికి వాళ్ళని వెళ్ళిపోదామన్నానమ్మా ఇక రాదు సుందర తీర రాదు గుడి కాంచెలు బయలు తల్లి సుందరదేవి అలా భవనాల వేటికైనా వారమంతా ఉన్నదేమో భార్యనే భర్తలైన వారు రాను 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 భార్య భర్తలు చూడమమ్మా అరలే భార్యనే భర్తలైన ఇల్లు దారి రాను 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 భార్య భర్తలు చూడమమ్మా భార్య భర్తలు రాను రాను భవనాలు నిండుకున్నారు మరి ఎవరింటి వారు వెళ్ళిపోయిందా మరి ఆ రాజు సుందర రాజు కత్తిరికాడికి వెళ్ళిపోయింది మరి ఆ తల్లి సుందర దేవికి అండవలో నా పిండ రూపం అయినప్పుడు కవ్వా కాదు కవ్వా నువ్వు ఎప్పుడ ప్రకారంగా నీ పోయి ఎత్తే నువ్వు అన్నమాట తప్పకుండా అబద్ధం ఆడకుండా నాకు సంతాన పాల ఓడే కట్టినవు కవ్వా నీ పదపూజ మరవనమ్మ ఎల్లకాలం మా కులదైవంగా నిన్ను వేరకుండానే కాళికాంబ సుందరదేవు మేడల్ల కంట కొత్త కరవేడి వెరగబట్టనా అన్న సుందర తెర రాదు వై రాజవేర దండ ఏడేడు మెడల్ అమ్మవారు సుందరదేవి కొడుకే కలవదురా బిడ్డ కలవదుడు కాళికమ్మ మాట నిజమ కావాలి నా కడుపు వండాలి అని కోడి కళ్ళ కంట ఉన్నది అమ్మ పెట్టినమ్మా కచ్చిరి తోటి పని లేదు బామ్మ అని భార్య చూసుకుంటే భర్త భర్త చూసుకుంటే భార్య మేడలో ఉంటానమ్మా మరి అన్న పండుగ చేసినోడు ఊరిగా పోలే ఎవరయ్యా ఓకేనా మరి ఆ రోజు మాత్రం అనగా మరి సుందరదేవి 5 గడియల గర్భవతురాలు తులభార మీద కూర్చున్నది తులభార మీద తల్లి కూర్చొని ఎవరయ్యా పడికి పోయినా తన్నదమ్ములు బంగుళాల వేడుకో తమ్ములైన వత్తరమ్మ
రమా ఓ రమా బడికి పోయిన తమ్ములత్తంటే కచ్చిరి మీద అన్నయ్య లేడు కులాల పోయేవాడు మంత్రి వీరన్న కూర్చొని ఉన్నాడ కచ్చిరి మీద కచ్చిరు వంకమే తమ్ములైన అన్నా మన బాలరాజా రాజా ఆ కచ్చిరి మీద కూర్చున్నది మన అన్నయ్య కాదు తమ్ముడు మంత్రి వీరసేనుడు ఆయన కులా పోయేవాడు మంత్రి మల్లిగాడు కానీ అన్న ఒక్క మాటే ఏ మాట తమ్ముడా అన్న కాళికదేవి పండుగ చేయంగా తమ్ముడా రాజదేశము పైలమని నీ చేతిలో పెట్టిందా తమ్ముడా నా చేతిలో పెట్టకున్నా మరి నీ చేతిలో పెట్టిండారా తోడుకుండగా చిన్నోనికి ఎందుకు అప్ప చెప్తాడు అంటే మంత్రి మల్లిగాడు మన అన్నకు తమ్ముడు అయిపోయాడు మనం పరాయి వాళ్ళం అయిపోయాను అందుకే అన్నారా గమ్మ గుణం చెడగొట్టకుని మీరు ఏడుంటే ఏడబోతాం అందుకే అన్నారు తమ్ముడా రాజదేశం మన చేతిలో పెడితే రాజ్యం అమ్ముకుంటామని అనుకున్నాడు దేశం అమ్ముకుంటే అనుకున్నా మన అన్న మంత్రి మల్లిగాడు మన అన్నకు తమ్ముడు అయిపోయిండు మనం పరాయి వాళ్ళం అయిపోయాం అందుకే అన్నారా పాలు పదామను నీళ్ళ దగ్గర ఉండాలి నన్ను ఏం పుట్టిరాకేం చేస్తావు నువ్వు అన్నమాట నాకు అర్థం అవుతలేదు ఎందుకంటే చిన్న బచ్చగా పాలు ఎన్నుకున్న పక్కన కొయ్య అయితే నిండా రూపాయి రాజ్యంలో మనం ముగ్గురం మంచుకుంటే మనసుకి ఎంత తమ్ముడు తల్లి ఏ తండ్రి నాకు ముగ్గురు పిల్లలు అన్నప్పుడు రూపాయలు పంచుకుంటే మనిషి 30 పైసలు వస్తాయి 30 పైసలు 10 పైసలు మిగులుతాయి కాబట్టి 10 పైసలు కొరకు నువ్వు కొట్టాడా నేను కొట్టాడా అన్న కొట్టాడా తన్నుకొని తలకాయలు అలుగుతాయి నిండా రూపాయి రాజ్యంలో సరి అర్ధ రాజ్యాంగంలో మన అన్నం చంపిన కావాలి అన్న ఎవరు చెప్పిన బుద్ధి నా అన్న ఎవరు చెప్పిన బుద్ధి నా అన్నా మన అవయ్య కాలేజీన్నాడు మనం 3 రోజులు పుట్టినమాట కొద్ది బట్టల ఎర్రదేరు లెక్క ఉంటే అన్నతో పెట్టిండట మరి నాయన మన అవ్వ ప్రాణం పోంగా వాళ్ళ చేతులు పెడితే మన అన్న సుందరశీల రాదు మన కొడుకు లెక్క నిన్ను మనం బాబాని పిలిచినావే నాన్న అయ్యలేని పిల్లలావే నాన్న మంత్రి మల్లిగానికి రాజదేశం అప్ప చెప్పినాని అన్నని దిగువలు అన్న మీద గొప్ప వచ్చి అన్నయ్య మన భగవంతుడు అన్న బాచనని అన్న అన్నను తప్పుదాం అన్నమాట మీ నోటికెట్ట వచ్చినది నాన్న అన్న వద్దు బుద్ధి కాదు అన్న చిన్న అందుకే అన్నారు పాము పగతో చుట్టమా నువ్వు మంచి నేను చెడారా వారి మన కూర కొట్లాడతాను ఎన్నుకున్నా 3 వాళ్ళ 3 పడై నిండా రూపాయి రాజ్యంలో శరీర రాజ్యంగా మన అన్నం చంపిన వాళ్ళం కావాలరా అరే ఎప్పుడు నానబెట్టి చంపుతారు ముదిగోళ్ళు పూరుషుమైన చెప్తాడు చంపుతారు మీద ఊస్తారు కాకరి వారు నా పేరు అట్లా కాదురా మీద ఊస్తే తుడుచుకుంటే పోతుంది ఎరికేనా అందుకు కూడా మా ఆవిడ చేడ్డాడవా అన్న అర్ధ కదమ శాతి అజాన బావుడు మన అన్న బాట పొంటి అంటే మన దేవుడు అతను మనము పక్కకు పోయేది బాటిచ్చే అన్నో అందరూ ఎదురిచ్చి చంపడానికి నీకు ధైర్యం ఎట్లొస్తుంది ఎంత పిచ్చి మన అన్నం చంపాలంటే మనం ఎదురుగా పోయి చంపలేం కాబట్టి మనం ఒక సాయిత పట్టాలి సాయితని కాలమ్మ రాజ్యం వచ్చిన పరకాల పట్టికి మళ్ళీ కానీ సాయిత పట్టాలి బెల్లం పెళ్లి సారి కానీ సాయిత పట్టాలి అది వరకులే నీది కూడపాక పరక పరకాల పట్టికి మళ్ళీ కానీ బెల్లం పెళ్లి సారి వీడు అది అందరూ ఎక్కడెక్కడ కలుస్తారు ఓరు వారి వీళ్ళందరూ కలుసురు కాదు పరకాల పట్టికి మళ్ళీ అంటే పట్టికి పట్టికి బెల్లం పెళ్లి సారి అంటే బెల్లం బెల్లం ఉన్న పట్టికి ఒక్క దిక్కు కుండల పోసి నానబోసి దాన్ని పానకం చేసి ఇక కుండల పోయి పొయ్యి మీద పెడితే కింద మంట పెడితే ఒక్కొక్క సుక్క కుటుంబ సారా దిగుతుంది కళ్ళు సారా కలుపుక తాగి కలవర తప్పిపోయి అన్నను పొడి చేసిన కావాలి అట్లా మనం బడి పోయే పిల్లలు
ఏం తెలియని వాళ్ళు మనం చదువుకునే వాళ్ళు మనకు ఈ ఊళ్ళకి కూడా అమ్మా మీరు నీకెవరిక ఓరు వారి మనతో చదువుకోరా పెరుకుల సీరిగాడు బుర్రాకేం చేసినట్టే ఉన్నావు కానీ పెరుకుల సీరిగాడు వాళ్ళ చంపయ్య వాళ్ళ అవ్వ పోసావా మొన్న వాడి వాళ్ళ వాడకు వాడితో నేను సాయంత్రం ఆడుకొని పోయినా అక్కడ వాళ్ళ ఇంటికి పెట్టకు అయితే వాళ్ళ ఇంటికి లొల్లేటాంది అయితే ఏంద్ర సీరియా ఏంద్ర అంటే అయితే ఈ సారమ్మ వారి అయితే ఈ పోసావా ఈ జంపయ్య అంటే ఎంతైనా కానీ ఓ ఎంత జంపయ్య పత్తిగలో పోతానా ఎంతైనా వరకు బియ్యం కాడ మంది ఉండరు కోపర్ బియ్యం వచ్చి అయ్యే పట్టుకురా అయ్యా ఏదో ఇంత ఉంటే అన్న ముగ్గురంగా తిన్నావు అయ్యా నేను పోతానని ఆ జంపయ్యకు ఆ పోషా చెప్పిపోతాను చెప్పినప్పుడు ఏం చేసిండు ఈ జంపయ్య ఎక్కడెక్కడ వెనక కళ వెనక ఆ కంట్రోల్ దుకాణం అక్కడ మంది ఉంటారు అని ఈ అంగేసుకున్నాడు సంచి సంకలో పెట్టుకున్నాడు కాడు చేత పట్టుకున్నాడు బియ్యం దుకాణం కాడి పోయాడు బియ్యం దుకాణం కాడి పోయి బియ్యం కొనుక్కున్నాడు ఆడ కొనుక్కున్నాడు వాడు ఏం చేయాలి బియ్యం పట్టుకో ఇంటికి రావాలి చక్కగా కోట్ల వాడు ఇంటికి రావన్న వరకు కోట ఇంటికి వేడు వాడు కోట ఇంటికి పోయి 3 6 18 కిలో బియ్యం ఇక కోట్ల దుకాణంలో 10 రూపాయల చొప్పున అమ్ముకున్నాడు 180 రూపాయలు పట్టుకో ఇంటికి రావాలన్నా చక్కగా తెలుగు వల్ల వాడు కారం వల్ల వాడవి తెలుగు వాళ్ళ ఇంటి పేరు కారం వాళ్ళ ఇంటి పేరు కారం వల్ల ఆయన పేరు సారమ్మ మొగని పేరు ఏ సారమ్మ సారమ్మ ఎవరిని పైసలు తీసుకొని ఇంకో షేర్ పోయి ఆయన షేర్ పోయి మాట్లాడుకుని అక్కడ అర్ధ షేర్ మింగిండు అర్ధ షేర్ జీవులు పెట్టుకున్నాడు నెల మీద ఇంటికి వచ్చిండు సంచాడ వారేసిండు అంగిడిచిండు చిలుక కేసిండు ఉన్న అర్ధ షేర్ మింగిండు మంచి ఎల్లుగా మన చలబడ్డాడు ఏ పోషవ పొద్దున పోయిపోయి వచ్చింది సాయంత్రం వేళ అయింది వచ్చేటలకు చంపేయబండి మనసులో గుర్రు కొడతాడు ఆ సంచుతున్న మనసు కింద అరే మొన్న కొడుకు బియ్యం ఏమన్నా తినట్టున్నావు కుట్టి కాలి సంచి అవపడుతుందని పీపీ ఆదొంతి ఈదొంతి ఎంకలాడితే ఎక్కడ బియ్యం అవపడతలేదు మన కొడుకు బియ్యం తెచ్చిందా తెలియదయ్యో పాటి చదివనవ్వలే నేను పొద్దుగా పోయిపోయి ఎండలు వచ్చినా ఓ చంపయ్య లేవయ్యా దుకాణం కాడికి పోలేదు అనయ్యో పొద్దుకి సీకవాడే లేవయ్యా చంపయ్య లంజమందరినీ నేను కంతోలు బియ్యం తెచ్చి ఊకంలో దుకాణం నాకు తిరుగుతుంది తాగినోడా పొక్కరిన పోసుకు ఊకంలో నేను 10 రూపాయల తప్పున అమ్ముకొని లంజముండ 180 వస్తే నేను కాలం వాళ్ళ ఇంటికి పోయి సారమ్మ దగ్గర సారదాన్ని సారమ్మ కొట్టబోతాడు ముండ కొడుకుని తాడు చెప్పి తలపడిన వాళ్ళుగా పొద్దుగా పోయి నీ అత్తే ఉన్న బియ్యం అమ్ముకుంటామని మంచంలో చంపాను తీసి మంచం కింద తీసి మీద తగ్గుతాను ఎదురా తీరుగా మీ అమ్మ ఎదురు కొడతాను ఎదురా గిట్టి సంగతి చెప్పిండు అయితే మీ అయ్యమ్మ సారెక్కడ తాగుతారా నేనట్ని తిరుగుళ్ళ వాడవో కారం వాళ్ళు వాళ్ళ ఇంటి పేరు ఆయన పేరు హీరే ఆయన పేరు సారమ్మ సారమ్మ దగ్గర పోయి మనం సారమ్మ అలవాటు తెలుగుళ్ళ వాడకైనా అయితే ఒంటి గుడిసే పోగలుతుందంటే ఆమె ఇంట్లో పొయ్యి పెట్టి కూడా మాడుతుంది కాబట్టి పొగ మషిని గుడిసే దగ్గరికి వెళ్తాను ఎరికేనా అన్న నాకు భయం అవుతుంది నేను పిలుస్తా చెప్పు దెబ్బల పాలు చేసావు నువ్వు నాకు భయం అవుతుంది అన్న మర్యాద ఇచ్చి పూచుకోండు సాంప్రదాయం అయ్యా అంటే కొడుక అంటారు అన్న అంటే తమ్ముడు అంటారు సారక్కంటే ఆ మొగడు మన బాగా సారక్కంటే ఆ మొగడు మా బాగా పిలిస్తే అమ్మాని పిలిస్తే తాత అవుతాడు వదిలేని పిలిస్తే అన్న అవుతాడు ఓ సారమ్మ వదిలే నోటి తుచ్చబోతుంది
ఎవరు మీరెవరయ్యా ఓ మీ ఊరేలా రా తమ్ములం తన బలమారాజ్ అయ్యో బాబు నేనే పిచ్చగుంటుంది నువ్వు మనిషి నువ్వు అయితే నాకేం కానీ ఎందుకు వచ్చినా చదువుకునే పిల్లలకి ఎందుకు వచ్చారు బాబు ఓ సారమ్మ నీకు అలవాటు వచ్చినా నేను నీకు అలవాటు వచ్చినా అలవాటు నాకు గుంజగారు కానీ ఉంటాయి లోపల రారా ఓ తల్లి వాడు అట్లా నువ్వు ఇట్లా నాకు అలవాటు అయితే కక్కనే ఉంటారా అరే అన్న నాగా నీకు మాట్లాడరాకపోయా నువ్వు ఎక్కిరంటి అమ్మ వాడు అట్లా నువ్వు ఇట్లా అది కాదమ్మా నువ్వు అండే సారకు అలవాటు అవుతున్నావు అంటా ఓరి పడ నువ్వు కుదిరాడు నువ్వు అంటే సారకు అలవాటు అవుతున్నా నేను రవాణా దగ్గర నీకు కోరలు సారా చదువుకునే పిల్లలు మీకు ఎక్కడ దొరుకుతాయ్యా మీ అన్నకు వెళ్తే మమ్మల్ని బాధ పెడతాడు మా ఉన్న కూడా బాధ పెడతాడు వెళ్ళిపోయి మంచిగా చదువుకోకపోతే నేను బుద్ధిమంతులు కాపోయి మన మాగన్న ఇలా అన్న పోదాం సరే రై ఇదే కాళ్ళ పోయి మనం లగ్గం కాదు ఇప్పుడు సారమ్మ పోయినదా సారమ్మ పోదానా ఇదే కాల పోయి ఈ పుస్తకాలు పాత ఇనప దుకాణాలు అమ్ముకొని వేరే కాడ సార కొనుక్కొని తాయకాడ తాగి మీద పోసుకొని పోయి అన్న మీ బడి వేస్తాడు మీరు రాజుల పిల్లలు మీ దగ్గర డబ్బు చాలా ఉంటది సారకలవాడు అమ్మంటుందని సారం మీద ఆనంటే మీద సార వచ్చిందని మా అన్నతో చెప్తాం మా అన్న వస్తాడు మీకు గుడిసె నిప్పి పెడతాడు ఇద్దరు మొదలు పందిరిగానే గౌరాలి గుడిసెల పందిరిగా కౌరిస్తే కాళ్ళు ఎట్లా చెప్తాయి మళ్ళా కర్రీగా ఆలంజ గుంజి కాలేదు నా గుడిసె కాలు పెట్టాలి నేనెందుకు పోయే కూకోవాలి చెప్పు నేను ఎప్పుడైనా అమ్ముకునేదాన్ని ఓ పిల్లగా నా గుడిసెందుకు కాలు పెట్టాలి చెప్పు తిన్న గుంజకాలు కట్టే సరిపోతారు నేనైతే చెప్పిన ఇలా తినరావా మరి అట్లా మరి నాది పోయినా మా వంతు పోయినా మునిగిపోయి ఏడు పోసేది మనుషులే వీళ్ళు అలవాట్లు వెళ్ళిపోవాలి అయ్యి నాది పోయినా మా ఆయనది పోయినా నీదేంటిదమ్మా మీ ఆయనది మీ ఆయన నీదంటే ఎంత కావాలి మా ఆయనకు ఉడకబెట్టేస్తుంది నాకు ఉడకబెట్టేస్తుంది ఇక ఇద్దరు మంచిగా ఇద్దరు ఒక తీరైనాక పంచాయతీ అవుతుందిలా లైన్ పడాలి లైన్ కొడుకు అనుకున్నాం లొల్లి పెట్టుకున్నాం పంచాయతీ పెట్టుకున్నాం ఎవరికి వాళ్ళే పెట్టుకుంటాను ఓహో ఏర్పడరా మిత్రం వాళ్ళు కుండకాడ ఏర్పడ్డాం ఏర్పడ్డాక ఏమున్నది ఆయన ఇలా పడికి పోతానే నరసింపాటకు నువ్వు నా టిన్నీడ పెడతాను నీ టిన్న పెడతాను కదా ఇదేవల్ల నచ్చి నాది పెట్టడం నాదే పోయి నీది పెట్ట నీది పోయినారు ఆయనది పెట్టడం ఆయనది పోతే నాది పెట్ట నాదే పోతా మరి ఆయనదేం సారా నీదేం సారా పిలుక్కుండే తాగుతారు బిందె తాగుతారు అయ్యా సరే రాకదాకా నీకు అలవాటు తెలియదు నువ్వు కుండది కావాలన్నా బిందెది కావాలన్నా ఉండేది మంచుకుంటుందా బిందెదా ఏమో సాయంత్రం తెలుసుకోవచ్చు చెప్పే అన్న మన రిమ్మ శుభ్రమయ్య అన్నను చంపాలంటే మరి బిందె సార తాగుతే రిమ్మరాదు అట కుండ సార తాగుతారు రిమ్మత్తదట మనం ఆమెదే తాగుదాం ఎవరు తాగుతావురా ఇక్కడ కొడితే ఇక్కడ దంతా పానం అన్న ఆమంటే సారా అన్న ఆమంటే సారా తాగుదామన్నడమ్మా సారమ్మయ్య నీదే పోయి నువ్వంటే సార పోయి మా ఆయన అంతా అమ్మ వద్దు తల్లి నాదే పోయినా నాదే రుచి తెలుసుగా అరటి పండ్లు ఏది పొడిచింది అయితే అంగుర పండ్లు అరటి పండ్లు దాచిన చెక్క లవంగాలు ఊరియా చెప్పు తోడుకెళ్ళి ఎత్తాలా
ఇక ఊరి 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 మసిగి అవి మంచిగా ఊరినాక రిమ్మంటే నిమ్మత్తది నాది ఇదేనమ్మా ఇగో ఇది అరే తమ్మి మొక్కు కొద్దిగా నువ్వు సక్కదనం చేస్తావని మొక్కు. ఇగో కులాన్ని చెప్పాలి ఓ ముదిగొండ కులమా అందరు శనార్థి సక్కదనం చేస్తానని చెప్తా. రానా తీసుకుంటారా తీసుకో మనం కూరలు చెప్పాలి చెప్పుకోవాలి అబ్బో బాగా పోతుంది పాపగారి తమ్ముడు చూడు మరి తెలుగుల వాడగద్ది పుస్తకాలు అమ్ముకొని సార కొట్టుకొని కోరి మరి అన్న మీద పండగ మండిందే తమ్ముడు సూర్య బ్రాండ్ రావే సూర్య బ్రాండ్ రావే రోజు ప్రేమించి నా దారికి నువ్వు రావే పచ్చలోటు మందు కుటుంబ నిన్ను నేను మరవా కుటుంబ నన్ను మరవోకే ఒళ్ళు మనసేదాకా ఇది తాగమంటదిరా ఒళ్ళు మనిషినాక బదట్ట బొర్రు అంటదిరా మతి మనసేదాకా ఇది తాగమంటదిరా మతి మనిషినాక మందిని తిట్టు అంటదిరా సరపర్రంటి లాగిన కర్మ చూడండి ఇప్పముగా రాయి లాగిన తిప్పలు చూడండి అన్న ఎప్పుడో చంపేసిన అందుకని నా తాగినుడు బామ్మర్ది అంటారే అన్నప్పుడు మనం ఎప్పుడు చంపినాము ఒక్కటే పోదు కొడుకు అన్నా అప్పటికిప్పటికి అన్నారు మనం ఇంత తాగిన ఎదురుగా పోయి మన అన్నను చూద్దా మన గురి మదేలిపోతుంది అన్నా అలనాడు మరి డవల్ల దేశమే లేదు ఉదయసేన మహారాజు భార్య మారాని కమల గన్న పిల్లలు కొడుకు కనకసేన బిడ్డ తారదేవి మరి అప్పటికిప్పటికన్నా మరాగవా మరి గప్పుడు పన్నాగమండి సారో సారమ్మ సారా మా పానమైతే వమ్మరారా సారో సారమ్మ సారా మా పానమైతే వమ్మరారా నెంబరు హవ మీద పోతే నా ఇంటికి పోతే బెల్లం ఇచ్చే మీద పోతే నా ఇంటికి పోతే బెల్లం ఇచ్చే నువ్వు లేని నాడు సారా ఆ చిన్న పొద్దుగాల రాకుండా ఉంటాం మేము బండం నిన్ను దంచేదాకా నేను మరువా నిన్ను దాగి ఇంట్లో వంట సారా మేము ఇద్దరం ఉత్సవద్ద పక్కన బాబగారి తమ్ముడు కాఫీ ఒడ్డు వాళ్ళని పిలిపించుకున్నారా కాఫీ ఒడ్డు వాళ్ళని పిలిపించుకొని మరి అన్న వండుకునే పనవడి గదిగాడికి 40 తోలుతాను 40 తోలింది కాఫీ ఒడ్డు వాళ్ళు ఇంటర్గా కూర్చున్నారా మరి పాపగారి తమ్ముడు తప్పదాగి అన్న బయటికి వత్తమున్నరే అన్న బయటికి వత్తమున్నరా
ఆరాంగా వండుకున్నాడు తమ్ముడా పన్నోళ్ళు చంపితే సత్యభావం చంపిన లెక్క పన్నోళ్ళు చంపితే సత్యభావం చంపిన లెక్క అన్నం లేపి ఆరి మంత్రి మళ్ళీగా నీకు తమ్ముడైపోయి మీ పరవాల అయిపోయి వాడు కాలు మొక్కంగా మొత్తుకోంగా కత్తితోటి కసా 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 పడి చంపాలి అయితే మళ్ళా అన్నగాడి నట్టాను నడగమైంది మాక పిల్ల కొడుతుంది అందరూ వండుకున్నారు భార్య 5 గడియల కనపడి భార్య వండుకున్నారు భర్త వండుకునే భవనంలో భర్త వండుకున్నారు ఎవరు ఇద్దరు తమ్ముడు వచ్చారు తన రేవులలో ఉండవు రే సుందర చీర రాదని సంపదన అక్షరం అన్నారు తమ్ముడా తమ్ముడెవర్రా నీకు నన్ను సంపదన నచ్చిండ్రా అవును మీకేం పాపం చేసిండ్రా మీరు రక్త ముద్దలు నాడు అయ్యేదచ్చింది అయ్యేదచ్చిన్నాడు మీరు ఏరడంత రక్త ముద్దలు కొడుక తమ్ముడు పైన నా చేతిలో పెట్టిపోయింది నా తమ్ముడు బుద్ధిమంతులు కావాలి నా తమ్ముడు పేరుకు రావాలని ఒక్కనాడు నేను కొడుకు లేకున్నా నాకు విద్యలు లేకున్నా కన్న పిల్ల కన్న మిండిన కాదు తిరిగి 5 ఏళ్ళ పిల్లలు అయినాడు అయ్య కూడా తెలిసింది అవ్వ కూడా తెలిసింది తోడబుట్టిన అన్నని చెప్పినాడు నన్ను అన్న అనిపించిన నా భార్య వదినాడు పిలిచింది నా కొడుకు లేక నా బిడ్డలు లేక పండుగ చేసి 5 గడియలు అవుతుంది ఏదో ఆ తల్లి కనకరించి కడుపండి 5 గడియల గర్భవతి నా భార్య తమ్ములార నా గర్భాన కొడుకే కలుగును నా గర్భాన బిడ్డే కలుగును నా భార్య వచ్చి మనిషి కాదు నా భార్య ముందు చేయకుండా తప్పకుండా తమ్ములారా సముద్రన్నవాడు సంపగా తప్పదురా పగబట్టినవాడు ఏనాడికైనా ప్రాణం ఇక తప్పడు తమ్ముడా నువ్వు ఏం పాపం చేసినావు నన్ను సంపదన్న మాట వచ్చింది సంపద సంపదలు కానీ తమ్ముడా నాకు కొడుకన్న కలిగిన కారా కలిగిన కారా తమ్ములారా ఎవరు చెప్పిన బుద్ధు తమ్ములారా నా పగ తెలిసింది నాకు కొడుకన్న బిడ్డన కలిగినాక తమ్ముడా వర బాలరాజం తమ్ముడా తన బాలరాజు నా పిల్లలు పైనమని మన అయ్య నా చేతులు పెట్టినట్టు నా పిల్లలు తీసి నీ పిల్లల చేతులు పెడతా తమ్ముడా అయ్యో కానాడు నన్ను తప్పదురు నన్ను తప్పానాయమరా అవ్వరావే సుందరవ్వ రాజ ఓ తల్లి వంశదేవి కానీ గుమ్మిదేవి ముగ్గురు పిల్లలు కానీ గుమ్మిదేవి పెరిగింది నా దైవ దైవంగా దాదుకున్న తమ్ముడు ఇవ్వాలా నాకు ఏమలా అయిపోయింది తమ్ములే దైవం అనుకున్నా తమ్ముడెవర్రా మీకు మంత్రి మళ్ళీ చేతులు రాజ్యం పెట్టకపోదురా మీరు చదువుకునే వాళ్ళు మీ చదువులు అర్థం అవుతాయి ఎందుకు తమ్ములు ఈ తమ్ములకు రాజ్యమేలే రవాయిలు దేశమేలే విద్య తమ్ములారా చదువుకునే పిల్లల చదువు ఎందుకు రావు మంత్రి మళ్ళీ చేసి రాజ్యం పెట్టిన మిమ్మల్ని చదువు తమ్ములారా
మరి మరి కచ్చిన కాడి 10 మంది వస్తే రాత్రి మా తమ్ముడు తప్పదాగి నన్ను లంపతనే వచ్చారంటే ఊళ్ళో నూకుంటారా చెప్పుతో కొడతారు మొత్తం మళ్ళీ మెడకేసి ఊళ్ళోకి ఊరిలో కొడతారు మూడో మాన తెలియద్దు అని కదిదేదో వాటిని గిరగిర పిల్లమ్మా కత్తినాదాన్ని కత్తికి కరవేంత ఉండమే నీ పిల్లం ఉండమే అని కత్తి వడిపెట్టి గుంజినప్పుడు బలలో పేగులు బయట పడి గర్రమని బాణం విడిచానన్న వాళ్ళు పక్క పలిచిర్రు చెప్పాను ఈ సరుచుకోటి మాటలు ఆ 4 రంగం ఉంట బయటికి వెళ్ళారు అరే కాసి పట్టి వాళ్ళు పని అయిపోయింది ఓదం కొడుకుడు అన్నట పనుడికి అన్న ప్రాణం పోయింది తూర్పు గదిలోకి వచ్చిర్రు రక్తం బట్టల మీద రక్తం పడ్డది బట్టలు ఇచ్చి ఆడ వారేసారు సరి పావుసారు తాగిరు హారంగా వండుకున్నారు ఆ సంగతి అక్కడ ఉండగా మరెవరయ్యా పాతాళే సుందరదేవి మట్టి మనసి కాదు గర్భవతి రాలాయి శాతగాని మనసి తెల్లంగా తెల్లారింది తెలగోల పోసినాయి బలవాళ్ళ తెల్లారింది బ్రహ్మణాలు పలికినాయి అయ్యో అలగబోత వద్దు అవుతుంది లేచి ఓడిసి అలగబోత వేసుకోవాలని పాతాళే సుందరమ్మ శుద్ధి గడ్డ పట్టుకున్నదే